ఈ సైజు పెరుగుద్ది. ఇదిగోండి ఇక్కడ పెరిగింది. సో ఈ ఖర్చు లైన్ కూడా మనకి ఇంపార్టెంటే. ఖర్చు లైన్ దగ్గర నుంచి కూడా షోల్డర్స్ జారిపోతుంది, ఉండడం లేదు. ఓకే, షోల్డర్స్ జారిపోతుంది అంటే ఒకటి బాడీ స్ట్రక్చర్, రెండోది నువ్వు కుట్టేటప్పుడు మెడ సాగిపోతుందని అర్థం. ఆ రెండిట్లో ఏది? మెడ సాగిపోతుంది అంటే మెడ మెలికలుగా వస్తుంది, మెడ సాగిపోవడం. రెండోది కొంతమందికి ఎలా ఉంటుందో చెప్పనా, ఇది సపోజ్ షోల్డర్ ఇలా స్ట్రైట్గా ఉంటుంది మెడ దగ్గర నుంచి, కానీ కొంతమందికి ఇలా ఏటవాలుగా ఉంటుంది. ఇవ్వండి, ఇది మనిషి బాడీ స్ట్రక్చర్ అనుకుంటే కొంతమందికి ఇలా స్ట్రైట్గా ఉంటుంది, కొంతమందికి ఇలా ఏటవాలుగా ఉంటుంది. అలా ఉందా లేదా అనేది గమనించి ఇలా ఏటవాలుగా ఉండే వాళ్ళకి జారిపోతుంది. ఒళ్ళు పెరిగి అంటే లావుగా ఉన్నవాళ్ళు ఒళ్ళు తగ్గారనుకో వాళ్ళకి కూడా భుజాలు జారిపోతాయి. ఆ రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆడవాళ్ళకి ఎక్కువగా. అలాంటప్పుడు ఇక్కడ ఈ నెక్ పాయింట్ దగ్గర నుంచి ఇలాగా కరువుగా తీసుకోవాలి, ఫ్రంట్ బ్యాక్ రెండూ కూడా తీసుకోవాలి. సో ఇప్పుడు ఈ జారిపోతున్నటువంటి ఈ నెక్ని మనం హోల్డ్ చేసి గట్టిగా ఆపుతాం.